ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 19వ. ఏ ఏ దేశములలో వారు అవమానం నొందిరో అక్కడ నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగచేసేదను. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 19వ ఎక్కడెక్కడైతే ఏ మనుషుల మధ్య ఏ స్థలాల్లో ఏ పరిస్థితుల మధ్య వారు అవమానం నొందారు అక్కడ నేను వారికి ఖ్యాతిని మంచి పేరును నేను తెప్పిస్తాను అని దేవుడు మాట్లాడడం మనం చూస్తున్నాం. ఈ జెఫన్యా గ్రంథం మరి దేవుడు మాట్లాడుతూ జెఫన్యా గ్రంథంలో ఆయన స్పెసిఫిక్గా చెప్తూ, దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదుకుడి. మీరు వెదికి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. యెహోవాను వెదకండి. మీరు వెదికి వినయం గలవారై నీతిని అనుసరిస్తే కనుక ఆయన ఉగ్రత నుండి మనం తప్పింపబడతామని జెఫన్యా గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. మనం ఎక్కడెక్కడ అవమానం పొందామో అక్కడెల్లా కూడా ఖ్యాతి మంచి పేరు మనం పొందుకోవాలనంటే దేవుని వెతకాలి. వీ హ్యావ్ టు సీక్ ద ఫేస్ ఆఫ్ గాడ్. మనం చూస్తే డేవిడ్ బ్రైనార్డ్ మరి యవన మిషనరీ కేవలం 29 సంవత్సరాలు మాత్రమే బ్రతికారు. దేవుని పరిచర్లో ఒక కొవ్వొత్తులాగా కరిగిపోతూ వచ్చాడు. రెడ్ ఇండియన్స్ మధ్యలో చాలా గొప్ప పరిచర్య డేవిడ్ బ్రైనార్డ్ గారు చేస్తూ వచ్చారు. మనం చూస్తే మరి డేవిడ్ బ్రైనార్డ్ గారి యొక్క డైరీ, తన ఒంటరితనంలో తన డైరీని ఒక ఫ్రెండ్గా కలిగి ఉండి తన డైరీలో మరి అనేకమైన ప్రేయర్స్ అన్నీ మెన్షన్ చేస్తూ వచ్చినప్పుడు డేవిడ్ బ్రైనార్డ్ గారు చనిపోయిన తర్వాత ఆయన డైరీని చదివి జిమ్ ఎలియట్ కానీ రాబర్ట్ ముర్రే మెక్షన్ కానీ అనేక మంది మిషనరీస్ ఆ డైరీ ద్వారా ప్రభావితం చేయబడి మరి పరిచర్యలోనికి మిషనరీస్గా వెళ్ళడం మనం చూస్తున్నాం. డేవిడ్ బ్రైనార్డ్ గారు తన డైరీలలో రాసుకుంటారు కదా, మరి ట్యూబరిక్లోసిస్తో అట్ ది ఏజ్ ఆఫ్ 9 హీ లాస్ట్ హిస్ ఫాదర్. తన తండ్రిని 9 సంవత్సరాల వయసులో, 14 సంవత్సరాల వయసులో తన తల్లిని కోల్పోయి ఒంటరితనంలో దేవుని ప్రేమేంటో తెలుసుకుని మరి రెడ్ ఇండియన్స్ మధ్య పరిచర్యకి వెళ్ళినప్పుడు ట్యూబరిక్లోసిస్తో టీబీ వ్యాధితో బాధపడుతున్నప్పుడు మంచులో 6-7 గంటలు ఆ చలిలో ఎముకలు కొరికే చలిలో మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అతను అనేవాడు పదే పదే తన డైరీలో రాసుకున్న విషయం ఏంటంటే, నా బాడీలో నేను చాలా వీక్గా ఉన్నాను, కనీసం లేచి నిలబడే ఓపిక కూడా నాకు లేదు, లేచి నిలబడి అడుగు వేసే అంత ఓపిక కూడా నాకు లేదు, కానీ నా హృదయం మాత్రం ఆత్మల భారంతో మండిపోతోంది. నా హృదయం మాత్రం ప్రభు కొరకు వీరిని సంపాదించాలన్న తపన నాలో ఉంది అని చెప్పని. ఒకవేళ నా ఊపిరి ఆగిపోయినా కానీ మరి దేవుడు వీరి హృదయాలను మరి తాకుతాడు. నేను నా మరణం ద్వారా దేవుని నామాన్ని మహింపరచాలనుకున్నాను. మరి అనేకమైన విషయాలు తన డైరీలో డేవిడ్ బ్రైనార్డ్ గారు మెన్షన్ చేస్తూ వచ్చారు. ఒకప్పుడు ఈ డేవిడ్ బ్రైనార్డ్ గారు యేల్ యూనివర్సిటీలో మరి ఆ బైబిల్ కోర్స్, ఆ థియాలజికల్ స్టడీస్ చదివితేనే సేవకుడిగా అతనికి అర్హత. కానీ విశ్వాసం కొరకు ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ రావడం వల్ల డేవిడ్ బ్రైనార్డ్ గారిని యేల్ యూనివర్సిటీ నుంచి బయటికి తోస్తారు. ఇక్కడ నీకు అర్హత లేదు, నువ్వు సేవకు పనికిరావు అని. కానీ మరి గంటల తరబడి రెడ్ ఇండియన్స్ మధ్య విజ్ఞాపన చేస్తూ వారి రక్షణ కొరకు ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు రెడ్ ఇండియన్స్ మధ్యలో దేవుడు చాలా గొప్ప రివైవల్ డేవిడ్ బ్రైనార్డ్ గారి ద్వారా ఒక గొప్ప ఉద్యమంను తీసుకుని వచ్చాడు. ప్రజల దృష్టిలో మనం పనికిరాని వారం కావచ్చు, ప్రజల దృష్టిలో మనం ఏమీ చేయలేని చేతగాని వారం కావచ్చు, కానీ దేవుని ముఖమును మరి వెతకడం, దేవుణ్ణి ప్రార్థన ద్వారా దేవునితో ఎక్కువ సమయం గడపడం ఎట్లనో మనం నేర్చుకోగలిగితే చాలు, ఆటోమేటిక్గా దేవుడు మన కొమ్మును హెచ్చిస్తాడు. ఖ్యాతిని మంచి పేరును మన ప్రభు మనకి కలిగేస్తాడు. సో ఈ వాగ్దానం, ప్రభా ఇంత అవమానమా, తలెత్తుకోలేకపోతున్నాను ప్రభా, నేను ఎక్కడన్నా దాక్కుంటే బాగుండు అనిపిస్తూ ఉంది అని అనుకుంటే కనుక, అవమానంతో కృంగిపోతూ ఉంటే కనుక ప్రార్థనలో ఎక్కువ సమయం గడుపుతాం.
ప్రభు మీద ఎక్కువగా ఆధారపడదాం. ఆటోమేటిక్గా దేవుడు మన అవమానం నొందిన చోట్లనెల్లా ఖ్యాతిని, మంచి పేరును మనకు కలిగించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.